Hey everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం గూగుల్ పిక్సెల్ 9 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ డివైస్ వచ్చేసి ఇండియాలో మనకి 80,000 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి ఈ డివైస్ని అన్బాక్స్ చేసి దీంట్లో వస్తున్న జెమినై ఫీచర్స్ ఏంటి, 80,000 రూపీస్కి ఈ డివైస్ వర్తా కదా అనే ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ బాక్స్ మీద చూడొచ్చు, మొత్తం పింక్ కలర్ లో ఉంటుంది. టాప్ లో గూగుల్ లోగో అండ్ ఫోన్ యొక్క డిజైన్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ మనకి గూగుల్ పిక్సెల్ 9 అని చెప్పి రాసి ఉంటుంది. కిందేమో IMEI నెంబర్ ఉంటాయి. బ్యాక్ సైడ్ చూస్తే మనకి బాటమ్ లో ఫోన్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేయడానికి జస్ట్ ఈ 2 స్టిక్కర్స్ ని పీల్ చేయాలన్నమాట. ఆ తర్వాత మధ్యలో ఉన్న బాక్స్ ని సైడ్ కి స్లైడ్ చేయాలి. సో ఇలా స్లైడ్ చేస్తే మీకు బాక్స్ అనేది బయటకు వస్తుంది. ఆ తర్వాత జస్ట్ ఓపెన్ చేయటమే. సో బాక్స్ లో చూస్తున్నారు కదా, ఫోన్ ఉంటుంది. కొంచెం చిన్న ఫోన్. ఫోన్ గురించి పక్కన పెడితే బాక్స్ లో మనకి వచ్చేసి USB-C to USB-C కేబుల్ ఉంటుంది. అండ్ బాటమ్ కవర్ లో ఒక చిన్న బుక్లెట్. ఈ QR కోడ్ ని స్కాన్ చేసుకుంటే మనకి ఫోన్ గురించి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అండ్ సిమ్ ఎజెక్షన్ టూల్. దట్స్ ఇట్. బాక్స్ లో అయితే అడాప్టర్ రాదు. ఏ అడాప్టర్ యూజ్ చేసినా ఈ ఫోన్ అయితే చార్జ్ చేసుకోవచ్చు. మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు ఒకసారి ఫోన్ గురించి చూద్దాము. ఫోన్ వచ్చేసి ఒక చిన్న పేపర్ ర్యాప్ లో ఉంటుంది. మీరు టాప్ లో నుంచి ఇలా స్లైడ్ చేయొచ్చు. వావ్, నైస్ పింక్ కలర్. సో ఫోన్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి మొత్తం గ్లాసీ ఫినిష్. మీకు స్వెట్ ఎక్కువ పడుతుంటే కనుక మీ ఫింగర్ ప్రింట్స్ అనేవి ఈజీగా పడతాయి. రిఫ్లెక్షన్ అయితే ఉంది. అండ్ పైన కెమెరా బార్ చూడొచ్చు. ప్రీవియస్ వర్షన్ లాగా కెమెరా బార్ ఫ్రేమ్ లో నుంచి రాదు. కెమెరా బార్ ఓవల్ షేప్ లో బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ టాప్ లో చూస్తే మనకి 2 థింగ్స్ మిస్ అవుతాయి. ఒకటి టెలిఫోటో లెన్స్ ఉండదు. అండ్ 2 టెంపరేచర్ సెన్సార్. మనకి పిక్సెల్ 9 Pro అండ్ 9 Pro XL లో టెలిఫోటో కెమెరా అండ్ టెంపరేచర్ సెన్సార్ ఈ 2 ఎక్స్ట్రాగా ఉంటాయి. అండ్ సైడ్ చూస్తే మనకి అల్యూమినియం ఫ్రేమ్. ప్రో మోడల్స్ లో చూస్తే మీకు గ్లాసీ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. బట్ నాన్ ప్రో లో మనకి మ్యాట్ ఫినిష్ అల్యూమినియం ఫ్రేమ్. చాలా గ్రిప్పీగా ఉంది. చేతిలో చాలా కాంపాక్ట్ గా అనిపిస్తుంది. రైట్ సైడ్ వచ్చేసి మనకి వాల్యూమ్ రాకర్స్ అండ్ లాక్ ఆర్ అన్లాక్ బటన్. బాటమ్ లో USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్, సిమ్ స్లాట్. ఈ సిమ్ స్లాట్ లో మనకి SD కార్డ్ ఉండదు. అండ్ 1 సిమ్ కార్డ్ నే యూజ్ చేసుకోవాలి. సెకండ్ సిమ్ కి కావాలంటే మీరు ఈ సిమ్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ నా ఏమీ ఉండదు అనమాట. చాలా ప్లెయిన్ స్మూత్ గా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 సపోర్ట్ తో ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి ఇక్కడ టాప్ లో మైక్రోఫోన్ కి పెద్ద గ్యాప్ ఉంటుంది. అండ్ 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. డివైస్ ని టర్న్ ఆన్ చేస్తే మనకి గూగుల్ లోగో ఉంటుంది. గూగుల్ లోగోతో పాటు జెమినై లోగో కూడా వస్తుంది. ఎందుకంటే ఈ ఫోన్ లో ఇన్బుల్ట్ గా గూగుల్ అండ్ జెమినై ఇన్బుల్ట్ గా ఉంటాయి. మనకి జెమినై నానో అయితే ఫోన్ లో ఇన్బుల్ట్ గా చిప్ సెట్ లోనే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. డివైస్ వెయిట్ వచ్చేసి మనకి 198 గ్రామ్స్. చాలా లైట్ గా అనిపిస్తుంది ప్రో మోడల్ తో పోల్చుకుంటే. దీనికి కూడా మనకి IP68 రేటింగ్ అయితే ఉంటుంది. వాటర్ అండ్ డస్ట్ లో బాగానే సస్టైన్ అవుతుంది. అప్ టు 1.5 మీటర్స్ 30 మినిట్స్ వరకు వాటర్ లో డిప్ చేయొచ్చు. డిజైన్ అండ్ డ్యూరబిలిటీ పరంగా చూసుకుంటే మనకి ఎలాంటి న్యూ ఫీచర్స్ అయితే ఉండవు. ఇది నాన్ ప్రో మోడల్ కాబట్టి టెంపరేచర్ సెన్సార్ కూడా ఉండదు. కానీ మనకి అన్ని గూగుల్ 9 సిరీస్ కి ఒక కొత్త న్యూ ఫీచర్ రాబోతుంది. అది వచ్చేసి శాటిలైట్ కనెక్టివిటీ. ఇది ఆల్రెడీ మనం ఐఫోన్స్ లో చూసాం కదా. ఈ శాటిలైట్ కనెక్టివిటీని ఎలా యూజ్ చేయాలి అంటే, మీకు ఫోన్ లో వైఫై కానీ సిగ్నల్ కానీ కనెక్షన్ లేనప్పుడు మనం శాటిలైట్ కనెక్షన్ యూజ్ చేసుకొని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ మెసేజ్ చేయొచ్చు. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీలోకి వెళ్తే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు కార్ క్రాష్ డిటెక్షన్ అని చెప్పి ఇదివరకే ఉంది. ఎమర్జెన్సీ SOS కూడా ఇదివరకే ఉంది. బట్ శాటిలైట్ SOS అని చెప్పి కొత్తగా వచ్చిందనమాట. దీంట్లోకి వెళ్తే ఇక మీరు చూడొచ్చు శాటిలైట్ కనెక్టివిటీని ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పి ఉంటుంది. కాల్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఆన్సర్ క్వశ్చన్స్ అబౌట్ ద ఎమర్జెన్సీ. ఇలా ఫ్యూ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కింద శాంపుల్ కి ట్రైడ్ డెమో అని కూడా ఉంటుంది. కానీ ఇది యూజ్ చేయాలంటే నేను అవుట్ సైడ్ ఉండాలి. సో ఇక్కడ మీరు ట్రైడ్ రెమో క్లిక్ చేశారనుకోండి, ఫస్ట్ ఇది శాటిలైట్ కి కనెక్ట్ అవుతా ఉంటుంది. ఫోన్ రైట్ ఆర్ లెఫ్ట్ రొటేట్ చేయాలన్నమాట. నాదైతే రైట్ కి రొటేట్ చేయమని చెప్పింది. శాటిలైట్ కి కనెక్ట్ అవ్వగానే కనెక్టెడ్ అని చెప్పి చూపిస్తుంది. అండ్ మన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి సెండ్ చేస్తుంది అనమాట. మన లాంగిట్యూడ్, లాటిట్యూడ్ కానీ, మన లొకేషన్ కానీ, ఫోన్ బ్యాటరీ ఇన్ఫర్మేషన్ కానీ మొత్తం వాళ్ళకి ఎమర్జెన్సీ సర్వీసెస్ కి మెసేజ్ చేస్తుంది. ఆ తర్వాత మీ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. అబౌట్ యువర్ కార్ ఇన్ఫర్మేషన్ కానీ, మీ హెల్త్ ఇన్ఫర్మేషన్ కానీ మీరు ఇవ్వచ్చు. మీ అడ్రస్ కనుక మీరు కరెక్ట్ గా ఎక్కడున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది మీరు వాళ్ళకి మెసేజ్ చేస్తే ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. యాపిల్ లో మనకి శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ వచ్చినప్పుడు చాలా మందికి అయితే ఉపయోగపడింది అనమాట. ఎస్పెషల్లీ కాలిఫోర్నియన్స్ కి.
ఈ ఫీచర్ అయితే ఎమర్జెన్సీ టైంలో చాలా బాగా యూస్ఫుల్ ఉంటుంది. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇది మనకి 6.3 ఇంచెస్ OLED స్క్రీన్ అన్నమాట. దీనికి కూడా మనకి 120 Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 18,000 nits ఆఫ్ హై బ్రైట్నెస్ అండ్ 2700 nits ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్ ఉంటాయి. ఈ 2700 మాక్సిమం నిట్స్ వచ్చేసి ఓన్లీ మీరు బ్రైట్ సన్లైట్ లో యూజ్ చేస్తేనే, డివైస్ ఎక్కువగా వార్మ్ గా లేకపోతేనే ఎక్కువ బ్రైట్ గా కనిపిస్తుంది. లేదంటే మాక్సిమం ఇది 1800 నిట్స్ దగ్గరే స్టిక్ ఆన్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి 1080p ప్యానల్. డిస్ప్లే గురించి అయితే ఎటువంటి ఇష్యూస్ లేవు, డీసెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, గూగుల్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న వెరైటీ ఏంటంటే మీరు 9 సిరీస్ లో ఏ డివైస్ పర్చేస్ చేసినా Tensor 4 తోనే వస్తుంది అనమాట. దీంట్లో కూడా మనకి Tensor G4 4nm చిప్ ని అయితే యూజ్ చేస్తున్నారు. CPU వచ్చేసి ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంటుంది. GPU వచ్చేసి Mali G715, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రో ఎక్సెల్ లాగా. చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ర్యామ్ లో అనమాట. మనకి 12GB ఆఫ్ ర్యామ్ తోనే వస్తుంది. మీరు ఏ స్టోరేజ్ ఆప్షన్ పర్చేస్ చేసినా మీకు 12GB ర్యామ్ తోనే వస్తుంది అనమాట. ప్రో మోడల్స్ లో వచ్చేసి ఏ స్టోరేజ్ ఆప్షన్ పర్చేస్ చేసినా 16GB ర్యామ్ తో వస్తుంది. అది ఒకటే డిఫరెన్స్. రెండింటికి UFS స్పీడ్స్ 3.1 ఉంటుంది. నేనైతే గేమింగ్ అయితే ఈ ఫోన్ సజెస్ట్ చేయను. గేమింగ్ కానీ కెమెరా కానీ యూజ్ చేస్తుంటే డివైస్ అయితే ఓవర్ హీట్ అవుతుంది, మీకు ల్యాగ్ కనిపిస్తుంది. బట్ డైలీ యూసేజ్కి మాత్రం మీకు డిఫరెన్స్ కనిపించదు. కాల్స్ మాట్లాడుతున్నా, ఎక్కువ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నా, సోషల్ మీడియా ఎక్కువ చూస్తున్నా, వీడియో ఎడిటింగ్స్ కానీ, ఫోటోషాప్లో ఎడిటింగ్స్ కానీ ఇలాంటి వాటికైతే ఈ ఫోన్ బాగా పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ వచ్చేసి మనకి ప్రస్తుతానికి Android 14తో వస్తుంది. మనకి అక్టోబర్లో అయితే Android 15 వర్షన్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. మీరు Pixel 9 పర్చేస్ చేసినా సరే మీకు 7 years ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డివైజెస్లో మనకి స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది అనమాట. మీకు ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి అనుకుంటే మీకు పిక్సెల్ ఫోన్స్లోనే దొరుకుతుంది. స్పెషల్ ఫీచర్స్ వచ్చేసి అంటే AI ఫీచర్స్, జెమినై ఫీచర్స్ అన్ని మనకి ప్రతి యాప్లోనూ ఇన్బుల్ట్ అయి ఉంటాయి, సేమ్ లైక్ Pixel 9 Pro. మనకి ఈ ఫోన్లో కూడా ఫోన్ యాప్లో ఫస్ట్ మనకి కాల్ నోట్స్ అని చెప్పి ఒక కొత్త న్యూ ఫీచర్ అయితే ఉంటుంది. మీకు ఇలా ఇన్కమింగ్ కాల్ వస్తుంటే మనకి పిక్సెల్ డివైజెస్లో డిఫాల్ట్గా ఇక్కడ ఆస్క్ ఇఫ్ అర్జెంట్ అని చెప్పి ఒక ఆప్షన్ చూపిస్తుంది. Hi, I'm a Google virtual assistant on a recorded line. The person you're trying to reach wanted me to check if this is urgent. సో ఇలా మనం అవతల వాళ్ళతో కాల్ లిఫ్ట్ చేయకుండానే కమ్యూనికేట్ చేయొచ్చు. ఎస్ ఇట్స్ అర్జెంట్, ప్లీజ్ పిక్ ద కాల్. నేను చూడొచ్చు ఎస్ ఇట్స్ అర్జెంట్, ప్లీజ్ పిక్ ద కాల్ అని చెప్పాను. సో మనకి ఇక్కడ టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది. ఇది వచ్చేసి మనకి గూగుల్ అసిస్ట్ అనమాట, కాల్ అసిస్ట్. ఈ ఫీచర్ వచ్చేసి ఆల్రెడీ పిక్సెల్ డివైస్ అన్నిట్లోనూ ఉంటుంది. బట్ ఇప్పటి నుంచి ఒక న్యూ కాల్ నోట్స్ అని చెప్పి ఒక ఫీచర్ ని తీసుకొచ్చారు. ఇదేంటి అంటే మనకి ఫోన్ యాప్ ఇన్బుల్ట్ గా కాల్ ని రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసిన కాల్తో పాటు ఇంగ్లీష్లో కనుక మీరు కాల్ తీసుకొని ఉంటే దాన్ని డిస్క్రిప్షన్ కూడా చూపిస్తుంది అనమాట. మోర్లోకి వెళ్ళి ఇక్కడ కాల్ నోట్స్ అని ఉంటుంది. Google Call Notes is on. The call is recorded. కాల్ నోట్స్ క్లిక్ చేస్తే అది నేను రికార్డ్ చేస్తున్నానని చెప్పి అవతల వాళ్ళకి కూడా చెప్తుంది. మీరు కాల్ మాట్లాడిన తర్వాత ఫోన్ యాప్లోకి వెళ్ళి రీసెంట్ కాల్ మీద క్లిక్ చేస్తే టాప్ కాలంలో ఏమేమి మాట్లాడింది అనే డిస్క్రిప్షన్ ఉంటుంది. దాని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ గూగుల్ వర్చువల్ అసిస్టెంట్ మాట్లాడింది చూపిస్తుంది. హాయ్ ఐఎమ్ గూగుల్ అసిస్టెంట్, ఇది అర్జెంట్ కాలా అని చెప్పి అడిగింది. నేనేమో ఎస్ ఇట్స్ అర్జెంట్ అని చెప్పాను. 1 సెకండ్ అంది. ఇదంతా వస్తుంది అనమాట. మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు నేను మాట్లాడిన కాల్ వినిపిస్తుంది అనమాట. హౌ ఆర్ యూ మై ఫ్రెండ్, ఏం చేస్తున్నావు అన్నాను. కెన్ వి మీట్ టుడే అన్నాను. ద స్పీకర్ అంటే అవతల వాడు అనమాట. యూ మీన్స్ మనం. కిందకి స్క్రోల్ చేస్తే మీకు మొత్తం ఇలా డిస్క్రిప్షన్ లో చూపిస్తుంది. మీరు ఆడియో ఫైల్ వినాలనుకుంటే ఇక్కడ కింద చూడొచ్చు, ఇక్కడ ఆడియో ఫైల్ ఉంటుంది. నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి గూగుల్ స్క్రీన్ షాట్స్. మన ఫోన్లో ఇప్పుడు ఏ స్క్రీన్ షాట్ తీసినా సరే మనకి స్క్రీన్ షాట్ అనే యాప్లో డౌన్లోడ్ అవుతాయి అనమాట. మీకు ఇక్కడ ఫోన్ యూజ్ చేసే కొద్దీ ఇలా థౌజండ్స్ ఆఫ్ స్క్రీన్ షాట్స్ వస్తాయి. మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ ని మీరు సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటిది ఒక చిన్న యాప్ ని అయితే స్క్రీన్ షాట్ అని చెప్పి తీసుకొచ్చారు. నా ఫీలింగ్ వచ్చేసి ఈ స్క్రీన్ షాట్ యాప్ ని ఫోటోస్ యాప్ లో ఒక ఆప్షన్ కింద ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఇలా ఇంకొక యాప్ ఉందన్నమాట, అది వచ్చేసి స్టూడియో అని చెప్పి. పిక్సెల్ స్టూడియోలోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఎలాంటి ఇమేజ్ అయినా మీరు జనరేట్ చేసుకోవచ్చు. శాంపుల్స్ చూపిస్తుంది, డెస్క్ సెటప్ అని చెప్పి. ఇక్కడ మీమ్స్ రియాక్షన్ చూపిస్తుంది. ఇక్కడ కింద మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ క్రియేట్ క్లిక్ చేస్తే ఫస్ట్ ఇక్కడ ఒక డిస్క్లైమర్ వస్తుంది అనమాట, నో హ్యూమన్ ఇమేజ్ యట్. సో ఈ పిక్సెల్ స్టూడియో అనేది మన హ్యూమన్ ఫేసెస్ తో పనిచేయదు. క్రియేట్ ఎన్ ఇమేజ్ విత్ ఎ టైగర్, ఎలిఫెంట్ ఆర్ రన్నింగ్ ఆన్ ఎ స్ట్రీట్. సో ఎలిఫెంట్ అండ్ టైగర్ రన్నింగ్ చేస్తున్నట్టు ఒక ఇమేజ్ తయారు చేయని చెప్తే క్వాలిటీలో ఒక మంచి ఇమేజ్ తయారు చేసింది. సో ఇలా అయితే మీరు పిక్సెల్ స్టూడియోని యూజ్ చేసుకోవచ్చు. కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఇమేజెస్. లేదు ఇక్కడ పక్కన ఇంకొక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేశారనుకోండి మీ ఫొటోస్ యాప్ లో నుంచి మీరు ఫొటోస్ సెలెక్ట్ చేయొచ్చు. హ్యూమన్ ఫొటోస్ ని అయితే ఎక్కువగా ఎడిట్ చేయలేదు. సీనిక్ పిక్చర్స్ యూ కెన్ హ్యావ్ ఫన్. సో ఇక్కడ ఒక పిక్చర్ యాడ్ చేశాను అండ్ ఇక్కడ ఉన్న స్కైని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి, మేక్ ఏ స్టిక్కర్ ఆర్ ఎరైజ్ అని. స్కైని రిమూవ్ చేస్తే చూడొచ్చు ట్రీన్ పెట్టింది. ఇమేజ్ ని యాడ్ చేస్తే మనకి పెద్దగా ఎక్కువ ఫీచర్స్ అయితే కనిపించట్లేదు. మనకి క్రియేట్ లోనే ఎక్కువ ఫీచర్స్ కనిపిస్తున్నాయి.
నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి ఫొటోస్లో అన్నమాట. మీరు ఏదైనా ఫోటో ఓపెన్ చేశారనుకోండి, మనకు ఆల్రెడీ ఫొటోస్ యాప్లో మ్యాజిక్ ఎడిటర్, మ్యాజిక్ ఆడియో రిమూవర్ ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఏదన్నా సర్కిల్ చేస్తే దాని గురించి వెతికి పెట్టడం కానీ, ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయటం, ఆబ్జెక్ట్ని యాడ్ చేయటం, ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. వీటితో పాటు ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ ఇమేజ్ ఎడిటర్ అని చెప్పి ఒక న్యూ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేశారనుకోండి, ఈ బాటంలో ఒక ఐకాన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇమేజ్ని బట్టి మనకి 2 ఆప్షన్స్ ఆర్ 3 ఆప్షన్స్ చూపిస్తుంది. దీంట్లో ఆటో ఫ్రేమ్ అండ్ స్టైల్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆటో ఫ్రేమ్ అంటే ఇమేజ్ లో ఉన్న ఆబ్జెక్ట్ సరిగ్గా లేదనుకోండి, కరెక్ట్ ఫ్రేమ్ లోకి తీసుకొస్తుంది. స్టైల్స్ ని క్లిక్ చేస్తే ఆ ఫోటోని బట్టి డిఫరెంట్ స్టైల్స్ ని చూపిస్తుంది. ఇంతే కాకుండా మీరు ఇక్కడ ఏదైనా మీ సర్ఫేస్ ని ఏదైనా సెలెక్ట్ చేశారనుకోండి, ఆ స్కై సెలెక్ట్ అయ్యి కింద మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఎరైజ్ అండ్ రీఇమాజిన్. మీరు సెలెక్ట్ చేసిన దాంట్లో మీరు ఏదైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆ ఇన్సర్ట్ చేసేది మీరు ఇక్కడ జనరేట్ చేయొచ్చు అనమాట. సో నేను స్కైని సెలెక్ట్ చేసి క్లౌడీ స్కైస్ విత్ రెయిన్ పడాలని చెప్పాను. చూడొచ్చు, ఆ క్లౌడ్స్ మొత్తం క్లౌడీగా చేసింది. లేదంటే కింద సర్ఫేస్ని సెలెక్ట్ చేసి సర్ఫేస్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. కింద రీఇమాజిన్ క్లిక్ చేసి కింద అంతా బాగా వాటర్ ఉన్నట్టు చూపించు అని చెప్పి అడిగాను. సో చూసారు కదా, కింద సర్ఫేస్ మొత్తం ఇప్పుడే వర్షం పడినట్టు చూపిస్తుంది. ఇవన్నీ వచ్చేసి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు మీరు ఏ ఆండ్రాయిడ్ ఫోన్లో అయినా సరే. ఇప్పుడు వచ్చేసి జెమినీ అడ్వాన్స్ ఫీచర్స్ ఏంటో చూద్దాము. మనం జెమినీ యాప్ ఓపెన్ చేసామనుకోండి, ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేసి ట్రై జెమినీ అడ్వాన్స్ అని చెప్పి ఉంటుంది. 9 ఫోన్లో ఏది పర్చేస్ చేసినా మనకి జెమినీ అడ్వాన్స్ ఫీచర్స్ మొత్తం 12 months ఫ్రీగా ఇస్తా అంటున్నారు. జెమినీ అడ్వాన్స్ క్లిక్ చేయగానే ఫస్ట్ నేను చూసే న్యూ ఫీచర్ వచ్చేసి జెమినీ లైవ్ అనమాట. మీకు జెమినీ చూడొచ్చు, ఇక్కడ లైవ్ ఆప్షన్ చూపిస్తుంది. లైవ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, మీరు ఒక పర్సన్ తో మాట్లాడినట్టు మనం జెమినీతో మాట్లాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. Hi, I'm Gemini. We're about to go live, where you can explore complex topics or ideas just by talking. But before we get started, take a quick look at this. ఎలాంటి టాపిక్స్ అయినా నాతో మాట్లాడొచ్చు అని చెప్తుంది. You can always change my voice in settings later. Okay, I'm here whenever you're ready. Hi Gemini, how are you doing? Hi there. I'm doing well. Thanks for asking. It's always nice to hear from someone new. What's been on your mind today? I have 3 friends coming tonight. Plan a 1-hour gaming, that too indoor gaming. Sounds like a fun plan. Do you have a favorite type of game? Or want to try something new tonight? How about board games? Alright. A hoverboard race sounds like a blast. No, Do you want to keep it simple? I want to change to chess. No problem at all. Chess is a class. సో చూసారు కదా, మీరు అది మాట్లాడుతున్నప్పుడు ఇంటర్ఫియర్ అయ్యి మళ్ళీ మీరు ఏదన్నా చెప్పారనుకోండి, దాన్ని కూడా క్యాచ్ చేస్తుంది. సో లైవ్ ఫీచర్ అయితే చాలా బాగుంది. I want to change my topic. No worries at all. What would you like to talk about instead? I want to talk about my Tesla car. My range is getting low day by day. Have any suggestions? That's definitely a bummer. Tesla's usually pretty good about estimating your range. I can help with a few things. First, I can find some tips on how to maximize your Tesla's range, just in case. Finally, if you want, we can try to figure out why your range seems to be dropping so. చూసారు కదా, ఎలా అయితే మీరు ఒక జెమినీ లైవ్ ఫీచర్తో మాట్లాడుకోవచ్చు అనమాట. బట్ ఇది ఓన్లీ జెమినీ అడ్వాన్స్తోనే వస్తుంది. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వచ్చేసరికి మనకి పిక్సెల్ అంటేనే బెస్ట్ అట్ కెమెరాస్. ఈ ఫోన్ లో మనకి ఫస్ట్ వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే యూజ్ చేస్తున్నారు విత్ f1.7. మనకి 25mm ఫోకల్ లెంత్ అయితే ఉంటుంది. ఈ వైడ్ యాంగిల్ లెన్స్ కి అయితే మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది అనమాట. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా క్లిస్టల్ క్లియర్ గా ఉన్నాయి. పోర్ట్రేట్ ఫొటోస్ అయితే ఐ లవ్ ఇట్. నైట్ టైమ్ షాట్స్ కూడా చాలా క్లారిటీగా వస్తున్నాయి. పిక్సెల్ లో తీసిన నైట్ టైమ్ ఫొటోస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ శాంపుల్స్ చూడొచ్చు. ఈ వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేసుకుని మనం ఫొటోస్ ని 1x and 2x లో అయితే మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ జూమ్ వచ్చేసి 8x వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ కెమెరా వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాని అయితే యూజ్ చేస్తున్నారు విత్ f1.7. దీంట్లో అయితే మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. ఈ ఫోన్ యూజ్ చేసి మనం 4K వీడియోస్ at 24, 30 and 60 FPS లో రికార్డ్ చేయొచ్చు. ప్రో మోడల్స్ లాగా మనకి 8K సపోర్ట్ అయితే లేదు. మీరు ఫొటోస్ యాప్ లోకి వెళ్తే ప్రో ఫోన్స్ లానే నైట్ సైట్, పెనరోమా, పోర్ట్రేట్, యాడ్ మీ ఫీచర్ కూడా ఉంటుంది. యాడ్ మీ ఫీచర్ ఏంటి అంటే, మీరు ఒక 3 members ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ముగ్గురు మెయిన్ కెమెరాతో ఫోటో తీయాలనుకుంటే ఫస్ట్ 2 members ఫోటో తీసి ఆ థర్డ్ పర్సన్ వెళ్ళి మళ్ళీ నుంచుంటే ముగ్గురిని కలిపి ఒక ఫోటో లాగా చేస్తుంది. అండ్ ఆల్సో లాంగ్ షాట్ అండ్ యాక్షన్ ప్యాన్, ఈ ఫీచర్స్ అయితే మనకి ఫోటోస్ యాప్ లో ఉంటాయి. అదే వీడియోలోకి వెళ్తే మనకి పోర్ట్రేట్ వీడియో, ప్యాన్ వీడియో ఏంటి అంటే సినిమాటిక్ ప్యాన్ వస్తుంది అనమాట. ఏదన్నా వీడియో తీస్తుంటే అది మీకు స్లో మోషన్ లో సినిమాటిక్ షాట్ కావాలి అనుకుంటే ప్యాన్ షాట్స్ అనేవి చాలా బాగుంటాయి. నార్మల్ వీడియో వచ్చేసి 4K at 30 or 60 లో అయితే చాలా బాగున్నాయి.
నెక్స్ట్ కమింగ్ టు ది బయోమెట్రిక్స్, ఈ ఫోన్ లో వచ్చేసి మనకి ఫర్ ద ఫస్ట్ టైం గూగుల్ వాళ్ళు ఆన్ డిస్ప్లే అల్ట్రాసానిక్ సెన్సార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ అయితే చాలా క్విక్ గా ఉంది అండ్ ఫేస్ ఐడి కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో ఫేస్ ఐడి కూడా చాలా క్విక్ గా అయితే అన్లాక్ అవుతుంది. ఈ ఫోన్ లో వచ్చేసి మనకి 4700 mAh బ్యాటరీ సైజ్ తో వస్తుంది. 27 వాట్స్ వైర్ ఛార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి ఫోన్ లో అవైలబుల్ గా ఉంటుంది. నాకైతే పర్సనల్ గా ఈ ఫోన్ వచ్చేసి మోర్ దెన్ ఏ డే వచ్చింది. వీడియోస్ ఎక్కువ తీస్తే గనక మీకు ఒక డేలోనే ఛార్జింగ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. హెవీ యూసేజ్ కి అయితే 1 డే, లైట్ యూసేజ్ అయితే 2 డేస్ ని ఈ ఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్స్ చూస్తే ఈ ఫోన్ వచ్చేసి మనకి బ్లాక్, వైట్, గ్రీన్ అండ్ పింక్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. అన్ని ఇలా లైట్ కలర్స్ లో ఉంటాయి అన్నమాట. ప్రైస్ వచ్చేసి మనకి 80,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ కి 80,000 అనేది కొంచెం ఎక్కువ. ఈ ఫోన్ ని కనుక 50,000 or 40,000 రూపీస్ పిక్సెల్ వాళ్ళు తీసుకొచ్చుంటే ఎక్కువ మందికి రికమెండ్ చేయొచ్చు. ఈ ఫోన్ లో ఉన్న బెస్ట్ ఫీచర్స్ వచ్చేసి జెమినై ఫీచర్స్. మనకి పిక్సెల్ 9 Pro అండ్ 9 Pro XL లో ఉన్న అన్ని జెమినై ఫీచర్స్ ఈ ఫోన్ లో పనిచేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరా. దీంట్లో టెలిఫోటో లెన్స్ లేదు కానీ వైడ్ యాంగిల్ కానీ అల్ట్రా వైడ్ కానీ ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా బాగా తీస్తుంది. సో మీకు మంచి సాఫ్ట్వేర్, మంచి కెమెరా, మంచి AI ఫీచర్స్ కావాలి అనుకుంటే ఈ ఫోన్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, కొంచెం ఎక్స్పెన్సివ్. ఇదైతే నా ఒపీనియన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.